ఒక గురువు ఒక శిష్యుడు మధ్యలో జరిగిన చిన్న టాక్ ఇది. కాబట్టి నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తీర్చడానికి నీకు ఒక సొల్యూషన్ని నేను ఈరోజు ఇస్తాను అని చెప్పి ఒక పుస్తకాన్ని తనకి ఇస్తాడనమాట. ఆ మంటలో వేస్తాడు. అది చూసి గురువు షాక్ అవుతాడు. హాయ్ దోస్తో, వెల్కమ్ టు సమయం తెలుగు. ప్రతి వారం మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. ఈ వారం కూడా మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చా. చాలా సింపుల్ స్టోరీ. ఎందుకంటే కథలు ఎందుకు చెప్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం పైన కథ అనేది చాలా బలమైన ముద్ర వేస్తుంది. ఎందుకంటే ఒక సమాచారాన్ని ఇచ్చినట్టు కానీ ఏదో ఒక న్యూస్ చెప్తున్నాము అనే దానికంటే ఒక స్టోరీ చెప్పేటప్పుడు మనం అందులో ఎక్కువ కనెక్ట్ అవుతాం. సో అలాంటి స్టోరీస్ మన పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కనుక అలాంటి మరో స్టోరీ ఈరోజు కూడా చెప్పుకుందాం. ఇది కూడా ఒక జన్ స్టోరీయే. అయితే ఈ స్టోరీ ఒక గురువు శిష్యుల మధ్య జరిగే ఒక చిన్న టాక్ అనమాట. కానీ ఈ టాక్లో చాలా మంచి విషయం ఉంటుంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయొద్దు. ఒక చలికాలంలో ఒక బయట ఆరు బయట అంటే వాళ్ళ ఆశ్రమం బయట చిన్న మంట వేసుకుని అక్కడ గురువు శిష్యుడు ఇద్దరు అంటే ఒక జన్ మాస్టరు తన శిష్యుడు కూర్చొని ఉంటారు. అయితే ఈ శిష్యుడు ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఆ మంట దగ్గర అలా కూర్చొని ఉంటాడు అన్నమాట. సో గురువు మాట్లాడుతూ ఉంటాడు. రేపు ఇక ఈ ఆశ్రమానికి నువ్వే గురువు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా సందేహాలు ఉంటే అడుగు, నేను చెప్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అయితే శిష్యుడు మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు. ఉండి లేదు అంతా బాగానే ఉంది, నాకు ఏ ప్రాబ్లం ఏం లేదు, నేను మేనేజ్ చేయగలను అని చెప్పి అంటాడు అనమాట. కానీ గురువుకి మాత్రం ఎక్కడో చిన్న డౌట్ ఉంటుంది, అంటే వీడు హ్యాండిల్ చేయగలడా లేదా అని చెప్పి. సో మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు ఏదో ఒక మాట్లాడి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇదే టాపిక్ దగ్గర తీసుకొస్తాడు అనమాట. నీకేమైనా సందేహాలు ఉన్నాయా, ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా ఉంటే అడుగు, నేను చెప్తాను అని చెప్పి అంటుంటాడు అనమాట. దానికి శిష్యుడు మళ్ళీ అదే సమాధానం చెప్తాడు. దాని తర్వాత శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతాడు. మరి మీకు లాస్ట్ డే కదా ఈరోజు గురువుగా ఈ ఆశ్రమంలో, సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని అడుగుతాడు. సో దానికి గురువు ఏం చెప్తాడంటే, లేదు ఇక ఇక్కడ చాలు చేసింది, ఇన్నాళ్ళు ఇక్కడ చాలా నేర్చుకున్నాను, చాలామంది శిష్యులకి నేనేం నేర్చుకున్నానో అది చెప్పాను, సో ఇక ఊరు వెళ్ళిపోతాను, ఊరు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఒక్కడే ఉంటాను అని చెప్పి అంటాడు. అంటే అవునా సరే అయితే అని చెప్పి శిష్యుడు మళ్ళీ సైలెంట్గా ఉంటాడు. ఇంతలో గురువు, సరే అయితే నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశాను నీకు, అయితే ఆశ్రమంలో ఉండేటప్పుడు తర్వాత నీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, సో వాటిని ఎలా డీల్ చేస్తావు ఏంటి అనేది చిన్న సందేహం నాకు కూడా ఉంది, సో నీకు ఒక పుస్తకాన్ని ఇస్తాను అని చెప్పి బ్యాగ్లోంచి ఒక బుక్ తీసి తన చేతిలోకి ఇస్తాడు అనమాట. ఇచ్చి ఏం చెప్తాడంటే, ఇది నా గురువు నాకు నేను గురువుగా మారే టైంలో ఇచ్చాడు, అలానే మా గురువుకి వాళ్ళ పై గురువు, ఇలా తరతరాలుగా ఈ పుస్తకం అనేది వస్తుంది, సో ఈ పుస్తకాన్ని ఇప్పుడు నేను నీకు ఇచ్చే టైం వచ్చింది, సో ఈ పుస్తకాన్ని నీ దగ్గర పెట్టుకొని నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సందేహం ఏమన్నా, ఈ ప్రశ్నకి నేనేమి సమాధానం చెప్పలేకపోతున్నాను అని నీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఈ బుక్ ఓపెన్ చేయి, ఆ బుక్లో నీ ప్రశ్నకి కావాల్సిన సమాధానం ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే శిష్యుడు పెద్దగా ఓవర్గా ఏం రియాక్ట్ అవ్వడు, అవునా అని చెప్పి పుస్తకం చేతిలోకి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇంతలో ఏమవుతుందంటే, కింద మంట పెట్టారు కదా అంటే చలి కాచుకోవడానికి, ఆ మంటకి ఉన్న ఆ కర్రలు అయిపోయినాయి, అంటే మంట ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. సో మంట ఆరిపోతూ ఉంటే గురువు శిష్యుడు ఇద్దరు పక్కనే కూర్చొని ఉంటారు. శిష్యుడు ఏం చేస్తాడంటే గురువు ఇచ్చిన ఆ పుస్తకాన్ని తీసి మంటలు వేస్తాడు. వేసేటప్పటికి గురువు ఆశ్చర్యపోతాడు అనమాట.
ఆశ్చర్యపోయి ఏంటి ఇది మంటల్లో వేసావు, అసలు ఈ పుస్తకం విలువ నీకు తెలుసా అన్నట్లుగా మాట్లాడతాడు. దానికి శిష్యుడు ఏమంటాడంటే, మీరే కదా అన్నారు ఏదైనా సమస్య వస్తే దానికి సొల్యూషన్ ఈ పుస్తకంలో ఉంటుంది అనేసి అన్నారు. ఇప్పుడు మంట ఆరిపోయింది, ఇదే ఒక సమస్య, దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈ పుస్తకం దాంట్లో వేస్తే చూడండి ఎంత బాగా మండుతుందో అంటాడు అనమాట. ఇది చెప్పేటప్పటికి గురువుకి జస్ట్ చిన్న అంటే ఒక షాక్ లాగా తగులుతుంది. కానీ దాని తర్వాత అసలు విషయం ఏంటంటే గురువు అప్పుడు చెప్తాడు, నువ్వు ఈ ఆశ్రమానికి నా శిష్యరికానికి నువ్వు సరైన వ్యక్తి అని చెప్పి నాకు అర్థమైంది ఈ ఒక్క ఇన్సిడెంట్తో. నిజానికి ఏంటంటే ఆ పుస్తకంలో ఏమీ లేదు, అది ఒక ఖాళీ పుస్తకం అని చెప్తాడు అనమాట. అయితే ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి గతంలో వాళ్ళ గురువు ఈ పుస్తకాన్ని ఇచ్చి నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఈ పుస్తకాన్ని తెరిచి చూడు, అందులో సొల్యూషన్ ఉంటుందని చెప్పాడు. సో దాన్ని నమ్మిన ఈ గురువు ఏం చేశాడంటే తనకు ఒకానొక టైంలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఖాళీగా ఉందన్నమాట. ఖాళీగా ఉండేటప్పటికి అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక సమస్యకి సొల్యూషన్ ఎక్కడో బయట నుంచి రాదు, సొల్యూషన్ ఎప్పుడు కూడా నీలో ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆ సమస్యని ఎలా ఆలోచిస్తున్నావు, ఆ సమస్యని తీర్చడానికి నువ్వేమైనా చేస్తున్నావా, లేదు అంటే ఆ సమస్యకి నువ్వే ఒక పెద్ద సమస్య అయ్యి నువ్వే ఒక పెద్ద ప్రాబ్లం అయ్యి మళ్ళీ దాన్ని రెట్టింపు చేస్తున్నావా అనేది మన చేతుల్లో ఉంటుంది అనమాట. సో ఇదే స్టోరీ. నిజానికి ఈ స్టోరీ ద్వారా ఆ జన్ మాస్టర్ కానీ ఆ శిష్యుడు కానీ నేను కానీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ప్రాబ్లం చిన్నదా పెద్దదా అనేది మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుంది. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ బయట వ్యక్తి నుంచో లేకపోతే బయట ఏదో పుస్తకం నుంచో ఇంకొకరి నుంచో అడిగి సలహా ద్వారా తీసుకునే బదులు మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఒక్కసారి అది నిజంగా సమస్యనా లేదంటే నేను దాన్ని సమస్యగా చూస్తున్నానా అనేది ఆలోచించండి. తర్వాత నిజంగా అది సమస్య అని మీకు అనిపిస్తే దానికి సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించి దాన్ని సాల్వ్ చేయండి, కానీ ఆ సమస్యని ఇంకా పెద్దదిగా తెచ్చుకొని జీవితం మీదకి తెచ్చుకోవద్దు. ఇలాంటి స్టోరీ మళ్ళీ మాట్లాడుకుందాం. వచ్చే వారం మరో స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు మురళి సైనింగ్ ఆఫ్. బాయ్.